హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎప్పుడైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఈరోజు అయితే న్యూస్ అయితే వచ్చింది. బైనాన్స్ సంబంధించి కొన్ని మేజర్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఆఫ్ షోర్ నుంచి అయితే తీసేశాడు ప్రజెంట్. వీటికి సంబంధించిన న్యూస్ అనేది నేను ఫాస్ట్గా ఏంటంటే మీకు ఏదైతే కమ్యూనిటీ ట్యాబ్ ఉందో అందులో అయితే ఇస్తాను, కాబట్టి మీరు మన కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో కండి. ఓకేనా. దీంట్లో అయితే నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని మనకి ఏదైతే ఎక్స్చేంజ్ ఉన్నాయో బాబు అయితే రిమూవ్ చేశాడు. దానికి సంబంధించిన ఏమేం చేయాలనేది కూడా నేను ఏంటంటే ప్రీమియం గ్రూప్లో అయితే చెప్పాను. వాళ్ళకి ఏంటంటే గ్రూప్లో అయితే అన్నీ ప్రొవైడ్ అయితే చేశాను. ఓకే గైస్, ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఏంటంటే డైరెక్ట్ మీకు బీటీసీ చార్ట్స్లోకి అయితే వెళ్తాను. బీటీసీ ఏ విధంగా ఇంక్రీజ్ అవుద్ది వాటన్ని గురించి ఏంటంటే డెప్త్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా జాగ్రత్త అయితే చూసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే బీటీసీ చూసుకున్నట్లయితే చాలా వరకు కాయిన్స్ బీటీసీ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఏ కాయిన్స్ కూడా ఏంటంటే మనకి ఎక్కువ అయితే ఇంక్రీజ్ కావట్లేదు. ఎందుకంటే మార్కెట్లో అయితే నెగిటివ్ న్యూస్ అయితే ఉంది. ఈటీఎఫ్ అప్రూవ్ అవుద్దా కాదా అని ఒక చిన్నపాటి ఏంటంటే నెగిటివ్ న్యూస్ ఉండడం వల్ల మార్కెట్లో ఎక్కువ వరకు ఏంటంటే వేల్స్ అనేది బై చేయలేకపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ 10 డేస్లో మ్యాక్సిమం ఏంటంటే ఒక 10 డేస్లో అయితే మార్కెట్ అనేది బులిష్లో అవుద్ది. లేకుంటే ఈటీఎఫ్ అప్రూవ్ అయిపోయిన తర్వాత నుంచి అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉంది చార్ట్స్ పరంగా మాత్రమైతే నేనైతే ఇప్పుడు అనాలిసిస్ చేస్తాను. ఒకవేళ నెగిటివ్ అయితే ఏ విధంగా ట్రేడ్లో ఉండాలి అండ్ పాజిటివ్ అయితే మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, వీటన్ని గురించి ఏంటంటే ఇన్ డెప్త్లో అయితే చెప్తాను. కాబట్టి ఏంటంటే ఈ వీడియోలో కొద్దిగా అయితే లాంగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో అవుతుంది. నేనైతే అప్ ట్రెండ్ అని రాశాను. ఇదైతే మనకు ఉందో వైట్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే ఇదే రేంజ్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. మేజర్గా ఏంటంటే దాదాపుగా విక్ అయితే కొద్దిగా కిందికి అవుతూ ఉన్నది. బట్ ఏంటంటే మార్కెట్ మాత్రం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ వైట్ లైన్ దగ్గర నుంచి ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. ప్రజెంట్ బీటీసీ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది కూడా క్లియర్గా తీస్తాను. నేను ఏదైతే 4 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇప్పుడు నేను ఇందాక చూసింది ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళాను. ఇప్పుడు ఏదైతే 4 అవర్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఒక డౌన్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ వైట్ లైన్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే దాదాపుగా వైట్ లైన్ దగ్గర నుంచే ఇంక్రీజ్ అయింది. అండ్ తర్వాత కూడా మనకి ఈ వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. మేజర్గా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే వైట్ లైన్ దగ్గరికి అయితే ఇంక్రీజ్ అయింది. ఇది ఏదైతే ఉందో ఈ డంపు ఇది ఏదైతే ఉందో మనకి ఈ స్పాట్ ఈటీఎఫ్ మీద సంబంధించిన న్యూస్ రావడం వల్ల ఈ విధంగా డౌన్ అయింది. కాబట్టి ఇది ఏంటంటే కన్సిడర్ చేయం. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఈ వైట్ లైన్ ఎబో అయితే ట్రేడింగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది ఈ వైట్ లైన్ రెస్పెక్ట్ ఇస్తుంది. మార్కెట్ ఒకవేళ డౌన్ అవుతే ఎక్కడ దాకా డౌన్ అవుద్ది అండ్ దాని తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అనే దాని గురించి కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఇంకా కూడా అప్ ట్రెండ్ అయితే ఉంది. మనకి ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్దని ఫస్ట్ కొన్ని సినారియోస్ అయితే చెప్తాను, జాగ్రత్త తినండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీటీసీ షార్ట్ టర్మ్ పర్పస్కి ఏంటంటే బీరిష్లో అయితే ఉంది అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి కొద్దిగా ఏంటంటే మళ్ళీ బులిష్లో అయితే ఉంది. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కదా. ఇక్కడ చాలామంది ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఈ రేంజ్లో ఏంటంటే బై చేసి పెట్టారు. వాళ్ళు ఏంటంటే బై చేయడం వల్ల కొద్దిగా విక్ వచ్చేసి మార్కెట్ ఏంటంటే వాళ్ళ బయింగ్ ఆర్డర్స్ అనేది మనకు మార్కెట్లోకి అయితే తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏమవుద్దంటే ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే డైలీ లెవెల్కి అయితే వస్తుంది. అండ్ వన్స్ ఈ డైలీ లెవెల్ని క్రాస్ అయిందంటే మనకి ఈ వైట్ లైన్ దగ్గరకు వస్తుంది కదా. నియర్లీ ఈ వైట్ లైన్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి మనం బై అయితే చేస్తే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఒక లాంగ్ స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే చెప్తున్నాను స్కాల్పింగ్ సంబంధించి అయితే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా షార్ట్ ట్రేడ్ చేయడానికి అయితే అవసరం అయితే లేదు. అండ్ కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఏదైతే చూసుకున్నట్లుందే మనకి అక్కడ ఏదైతే నేను అన్నాను కదా వైట్ లైన్ దగ్గర మ్యాక్సిమం ఆ వైట్ లైన్ దగ్గర నుంచి ఈ గ్రీన్ లైన్ డ్రాప్ అయిన తర్వాత మనకి ఏదైతే డైలీ లెవెల్ ఉందో అక్కడ నుంచి వచ్చేసి మనకి ఏదైతే ఎగ్లో లైన్ కరెక్ట్గా చూడండి, ప్రైస్ రేంజ్లు కరెక్ట్గా ఆ లెవెల్ నుంచి అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ ఆ ఎల్లో లైన్ ఉంది, అక్కడ మనకి వైట్ లైన్ కూడా ఉంది. కాబట్టి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఎందుకు ఇంక్రీజ్ అవుద్దో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మేజర్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఏదైతే ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం వాల్యూమ్ చూసుకున్నట్లయితే బయ్యర్స్ ఏ రేంజ్లో ఎక్కువ బై చేస్తారో ఫస్ట్ చెక్ చేద్దాం. దానికోసం ఏంటంటే ఫిబొనాచి టూల్స్ అయితే యూజ్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఎక్కువ మంది ఏంటంటే బై చేసింది ఈ రెడ్ లైన్ దగ్గర. మనకి ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ రేంజ్లో మనకి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే బయ్యర్స్ బై చేస్తారు. నేను దాని అంతటి ఈ విధంగా ఏంటంటే ఒక జోన్ లాగా ఫామ్ చేస్తాను. అప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఓకేనా గైస్, ఏదైతే జోన్ ఉందో బ్లూ లైన్ అక్కడ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఏంటంటే బయింగ్ ఆర్ సేలింగ్ అయితే అయింది. కాబట్టి ఈ జోన్లో ఎక్కడ మనకి వచ్చిన ప్రైస్ మళ్ళీ ఏంటంటే వీళ్ళు బై చేస్తారు. ఒకవేళ ఈ లెవెల్ని క్రాస్ అవుతే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఫస్ట్ చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్గా అవుద్ది. ఎందుకంటే మనకి బీటీసీ అనేది బుల్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ వీటిని కూడా క్రాస్ అవుతే అప్పుడు ఏ విధంగా ట్రేడ్స్ ఉంటాయి అవి కూడా చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఆ లెవెల్ని హోల్డ్ అవుద్ది.
అప్పుడు మనం ఇమీడియట్లీ ఏంటంటే ఇక్కడ నుంచి షార్ట్ మనకి లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ మనకి ఏంటంటే ఈటీఎఫ్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే చూసుకోండి. ఒకవేళ ఈటీఎఫ్ అప్రూవ్ కాకుండా నెగిటివ్ పరంగా వెళ్ళిందంటే, ఈటీఎఫ్ ఒకవేళ అప్రూవ్గా రిజెక్ట్ చేశారంటే మాత్రం మార్కెట్లో ఏంటంటే ఈ లెవెల్స్ అన్నీ కూడా, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఏది కూడా మనకి హోల్డ్ చేయదు. ఎందుకంటే మేజర్గా ఏంటంటే చాలా వరకు ఈ రేంజ్లో బై చేశారు కదా, వీళ్ళందరి మనీని లిక్విడ్ చేయడానికి, అంటే ఇక్కడ చాలామంది లాంగ్ చేశారు కదా, ఓపెన్ చేశారు కదా, వాళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటుంది. వాటి గురించి అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా ఎప్పుడు మనకి డౌన్ అవుతుందో ఫస్ట్ చూడండి. దానికోసం సినారియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ గ్రీన్ లైన్ అయితే దాటాలి మార్కెట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఎల్లో లైన్ క్రాస్ కావాలి అండ్ ఈ వైట్ లైన్ కూడా క్రాస్ కావాలి. వీటన్నిటిని క్రాస్ అయ్యి మార్కెట్ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ డౌన్ అవుద్ది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం షార్ట్ ట్రెండ్ అయితే ట్రేడ్ వేసుకోవచ్చు. ఈ 3 లెవెల్స్ నేను ఇచ్చిన లెవెల్స్ ఏదైతే గ్రీన్ లైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎల్లో లైన్స్ ఉంది అండ్ ఈ వైట్ లైన్స్ ఉంది, ఈ మూడింటిని క్రాస్ అయ్యి డౌన్ అవుతేనే మనం ఏంటంటే డౌన్ సైడ్ అయితే ట్రేడ్ వేయాలి. అండ్ డౌన్ ట్రేడ్లో మనం చూసుకున్నట్లయితే ఏ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్, అక్కడ నుంచి ఏ టార్గెట్లో మనం ప్రాఫిట్ బుక్ చేయాలో ఫస్ట్ చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఏ లెవెల్ అని చూసుకున్నట్టయితే మనకి సిఎంఈ గ్యాప్, మనకి అప్ సైడ్ చూసుకున్నట్లయితే సిఎంఈ గ్యాప్ అయితే ఇంకా ఫిల్ కాలేదు. ఈ విధంగా గ్యాప్ అయితే ఫామ్ అయింది. ఏదైతే క్యాండిల్ టు క్యాండిల్ ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అనేది మార్కెట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది ఫిల్ చేస్తుంది. కాబట్టి హై టైంలో చూసుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ డౌన్ అవుతుంది ఇక్కడ దాకా, ఖచ్చితంగా మళ్ళీ దీన్ని ఫిల్ చేయడానికి అయితే వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ ఈ లెవెల్కి కూడా రాలేదనుకోండి, ఈ పైకి వెళ్ళకుండా మార్కెట్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఈ క్యాండిల్ టు క్యాండిల్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ రేంజ్లోకి అయితే వస్తుంది. ఇదేంటంటే జస్ట్ సిఎంఈ గ్యాప్ యూజ్ చేసి నేనైతే చెప్పాను. నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా మార్కెట్ రియాక్ట్ అవుద్ది. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే వాల్యూమ్ జనరేట్ అయ్యి మాత్రమే ఫేక్అవుట్ అయితే అవుద్ది. ఎందుకంటే ఈటీఎఫ్ న్యూస్ నెగిటివ్ వస్తేనే మనకి ఈ విధంగా జరుగుద్ది. ఒకటేసారి మార్కెట్ ఏమైనా డౌన్ అవుద్దా అంటే డౌన్ అయినప్పటికీ ఖచ్చితంగా ఆ లెవెల్ నుంచి అయితే బయింగ్ అయితే జరుగుద్ది. అండ్ మార్కెట్ అనేది ఇంకా కూడా బుల్ ట్రెండ్లోనే అయితే ఉంది. మనం చార్ట్ పరంగా మాత్రమే అయితే చూడాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లెవెల్ టు లెవెల్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ డ్రాప్ అయింది. అప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ ఎక్కడ దాకా ఉండాలి ఫస్ట్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే మన టార్గెట్స్ వచ్చేసి ఏదైతే జోన్ ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి డ్రాప్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ అనేది ఈ జోన్లో అయితే ఉండాలి. ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. ఎందుకు అక్కడ టార్గెట్ అనేది బుక్ చేయాలో ఫస్ట్ మీకు డెప్త్లో అయితే అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఏదైతే బ్లూ లైన్స్ ఉందో, నేను ఏదైతే బ్లూ లైన్ డ్రా చేశానో, మార్కెట్ ఎప్పుడు నుంచి అక్కడ నుంచి డ్రాప్ అయినా ఏదైతే బ్లూ లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైంలో హోల్డ్ చేసి మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే దగ్గర నుంచి ప్రైస్ అనేది స్ట్రాంగ్లీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతం ఈ జోన్లో ఏంటంటే బయింగ్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. బట్ నా సినారీ ఏంటంటే ఈ జోన్లోకి వచ్చేసి మనకి ప్రాఫిట్ అనేది కొద్దిగా బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఇక్కడ నుంచి ఈ లెవెల్ని క్రాస్ అయితే మాత్రమే మనం షార్ట్ ట్రేడ్ వేయాలి, అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ని క్రాస్ కాకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బయింగ్ రిక్ అవుద్ది, మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది. అది గుర్తుపెట్టుకొని ట్రేడింగ్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ లెవెల్ని కూడా మనకి మార్కెట్ అనేది బ్రేక్ అవుతుంది. దానికి సినారియోస్ కూడా చెప్తాను. ఎందుకంటే మార్కెట్లో ఖచ్చితంగా ఏంటంటే ఇంకా అప్ ట్రెండ్లో అయితే ఉంది కదా, ఏదైతే ఉందో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందానికి మనకి ఇండికేషన్ ఏంటంటే ఒక హై క్రియేట్ అయింది అండ్ మళ్ళీ లో క్రియేట్ అయింది, మళ్ళీ ఒక హై క్రియేట్ అయింది, మళ్ళీ లో క్రియేట్ అయింది. మార్కెట్ ఏంటంటే హయ్యర్ లోస్ అనేది క్రియేట్ అవుతుంది. స్ట్రక్చర్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇవన్నీ బ్రేక్ కావాలంటే ఇమీడియట్లీ మార్కెట్ ఏంటంటే ఏదైతే లో ఉందో, అంటే ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ కావాల్సి వస్తుంది. దానికోసం ఏంటంటే కొన్ని సినారియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగానే మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో అయితే ట్రేడ్ అవుద్ది. 100% నేను చెప్పిన విధంగానే అవుద్ది. ఓకేనా గైస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ ఈ ట్రెండ్ అనేది మనకు బ్రేక్ కావాలంటే ఏదైతే లో ఉందో, మన అన్నిటికన్నా లో పాయింట్ అనేది ఇది, ఈ జోన్ అనేది మనకి లో. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఈ అన్నిటికన్నా ఈ లో పాయింట్ అన్నిటిని స్క్వీజ్ చేయాల్సి వస్తుంది. అంటే టోటల్గా ఎవరైతే ఈ బయింగ్ కొనుక్కున్నారో ఈ బయ్యర్స్ అందరినీ కూడా మనకు మార్కెట్ అనేది ట్రాప్ చేసి ఏదైతే లో ఉందో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. మళ్ళీ ఇమీడియట్లీ ఏంటంటే డౌన్ కాదు. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడైతే మీకు ఈ బ్లూ లైన్ అర్థమైంది కాబట్టి నేను తీసేస్తున్నాను. ఎందుకు అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్దా అంటే అక్కడ కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి, అవి నేను ఆల్రెడీ అయితే డ్రా చేశాను. దాదాపుగా ఏంటంటే నేను వైట్ లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఈ విధంగా డ్రా చేశాను కదా, సేమ్ అదే విధంగా మళ్ళీ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఒకటేసారి అయితే డౌన్ కాదు. అప్పుడు కూడా కొన్ని సినారీస్ అయితే ఉన్నాయి. ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్ అన్నిటిని ఎవరైతే ఇక్కడ బై చేసి పెట్టారో వీళ్ళందరి మనీని లిక్విడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది ఆ విధంగా డిసిషన్ అనేది తీసుకొని ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్, దాదాపు ఎల్లో లైన్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ప్రైస్ అనేది ఈ విధంగా బౌన్స్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి ఖచ్చితంగా డౌన్ అవుద్ది. ఎందుకంటే ఇంక్రీజ్ కాలేదు, ఎందుకంటే
బయర్స్ మనకి ఎక్కువ శాతం ఏంటంటే మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా ఈ రేంజ్లో అయితే నేను వాల్యూమ్ అయితే ఉంది, దానికి సంబంధించింది ఇంకా కూడా డెప్త్ అయితే అనాలిసిస్ చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది కదా. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ మళ్ళీ ఈ ఎల్లో లైన్ దగ్గరికి అయితే ఆగదు, అప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీని అయితే రిమూవ్ చేస్తాను. మళ్ళీ పై దాని ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్ది కదా. అండ్ మళ్ళీ ఈ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దాకా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ప్రైస్ అనేది మళ్ళీ కూడా బౌన్స్ అవుద్ది, బట్ ఎక్కువ బౌన్స్ కాదు, జస్ట్ ఏంటంటే నార్మల్గా కొద్దిగా బౌన్స్ అవుద్ది. అండ్ ఈ లెవెల్ని కూడా మనకి ఏంటంటే ప్రైస్ డ్రాప్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఇది మనకి లాస్ట్ లెవెల్ ప్రజెంట్. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే 100% ఏంటంటే షార్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 100% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. లెవెల్ టు లెవెల్ ఈ విధంగా ట్రేడ్ అయితే అవుద్ది షార్ట్ టైం పర్పస్కి. అంటే షార్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ ఏ రేంజ్లో అయితే దొరుకుతుంది మనకి, ఈ రేంజ్ మొత్తం అంటే టోటల్గా ఈ రేంజ్కి రావాలనుకుంటే మనం ఎక్కడ ట్రేడ్లో ఎంటర్ అవుతే బెస్ట్ అంటే షార్ట్ టైం పర్పస్కి. అండ్ లాంగ్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఎంటర్ అవుతాయో వీడు చెప్తాను. ఏదైతే ఉందో ఈ జోన్లో అయితే మనం ఎంటర్ కావాల్సి వస్తుంది. ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఏంటంటే షార్ట్ పొజిషన్ తీసుకుంటే మేబీ ఇక్కడ దాకా కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే మనకి లాంగ్ టర్మ్లో అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ పొజిషన్ అనేది ఈ రేంజ్లో అయితే ఉండాలి షార్ట్ పర్పస్కి. మంచిగా ఎవరైతే షార్ట్ తొందరగా ఎంటర్ కావాలనుకుంటున్నారో మనం ఇచ్చే పర్పుల్ జోన్ ఎందుకు అవుద్ది అంటే ప్రైస్ అనేది ఏదైతే మనకి పర్పుల్ జోన్ ఉందో అక్కడ నుంచి అయితే రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది. అండ్ ఇదే దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది, మల్టిపుల్ టైంలో ఇక్కడ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా బయింగ్ అయితే జరుగుద్ది అండ్ కొద్ది వరకు మాత్రమే అయితే ఇంక్రీజ్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది స్టేబుల్ కాకపోతే ఖచ్చితంగా ఈ లెవెల్కి అయితే వస్తుంది. మళ్ళీ ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రైస్ అనేది ఇదే జోన్ దగ్గర నుంచి డౌన్ అయింది అండ్ మళ్ళీ ఇదే దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది, ఇదే దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే మనకి ఇవన్నీ మేజర్ లెవెల్స్ కాబట్టి ప్రైస్ అనేది వీటిలో ఖచ్చితంగా అయితే హోల్డ్ అవుద్ది. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది నేను చెప్పినప్పుడు ఏదైతే వైట్ లైన్ బ్రేక్ కావాలి. స్టిల్ మనకి ఏంటంటే ఈ వైట్ లైన్ అయితే బ్రేక్ కాలేదు, మార్కెట్ అప్ ట్రెండ్ అయితే ఉంది. నేను అప్ ట్రెండ్ పరంగానే అయితే ఉన్నాను. న్యూస్ కూడా మనకి ఏంటంటే అప్ ట్రెండ్ పరంగానే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాను ఎందుకు అక్కడ ఇంకా కొన్ని మేజర్ లెవెల్స్ అయినాయి వాటి కూడా డ్రా చేస్తాను. నేను చెప్పాను కదా అక్కడ మనం చూసుకున్నట్లయితే డైలీ లెవెల్ ఉంది, ప్లస్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే మనకి జోన్ ఉందో ఈ జోన్లో ఏంటంటే బయింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఆ జోన్ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది అండ్ ఇదే దగ్గర నుంచి రిజెక్ట్ అయింది అండ్ ప్రైస్ ఎప్పుడైతే దీన్ని స్టేబుల్ చేసుకుందో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ దీన్ని స్టేబుల్ చేయగలిగిందంటే ప్రైస్ ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి మార్కెట్ కూడా ఇంకా స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఓకే గైస్, ఎందుకు ఆ లెవెల్లో ఇంకా కూడా మనకి వాల్యూమ్ అయితే ఎందుకు ఉందంటే టోటల్గా చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏదైతే ఉందో అప్ ట్రెండ్ అనేది ఈ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది కదా. టోటల్గా మేజర్గా వీటి వాల్యూమ్ కూడా చెక్ చేసుకున్నట్లయితే మనకి బయింగ్ వాల్యూమ్ నియర్లీ ఏంటంటే ఆ రెడ్ లైన్ దగ్గరికి మనకి ఏదైతే డైలీ ఉందో ఆ డైలీ దగ్గరికి మన రెడ్ వాల్యూమ్ వచ్చింది. కాబట్టి రెడ్ లైన్ ఖచ్చితంగా ఏంటంటే బయ్యర్స్ మేజర్గా ఎక్కువ మంది ఏంటంటే ఆ రేంజ్లో బై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ అనేది ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుద్ది. ఒకవేళ నెగిటివ్ న్యూస్లు వస్తే తప్ప మనకి ఏంటంటే ఆ లెవెల్స్ని అయితే కోల్పోదు. ఒకవేళ ఆ లెవెల్స్ని కోల్పోతే మాత్రమే ప్రైస్ అనేది ఈ మెల్లమెల్లగా ఈ జోన్లోకి అయితే వస్తుంది. జోన్ టు జోన్ అయితే ట్రేడ్ చేయడం అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను. మొత్తం టోటల్గా అన్ని జోన్స్ అయితే నేను ఇప్పుడు విజువల్ చేస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. టోటల్గా ఏంటంటే మొత్తం ఇన్ని జోన్స్ అయితే ఉంటాయి మనకి ఈ లెవెల్స్లో అయితే. ఇప్పుడు ఒకసారి అయితే చూసుకోండి, ఇన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. లెవెల్ టు లెవెల్ అయితే మీరు ట్రేడ్ చేయండి, అప్పుడు మీకైతే ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లెవెల్ టు లెవెల్ చూడలేకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా మళ్ళీ నష్టపోతారు. నేను చెప్పిన విధంగానైతే మార్కెట్ అయితే రియాక్ట్ అవుద్ది. అండ్ అప్ ట్రెండ్లో ఏ విధంగా ఉండిద్దో అది కూడా చెప్తాను, ఒకసారి అయితే చూడండి. అప్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఈ మళ్ళీ ఏంటంటే ఈ రేంజ్ దాకా అయితే ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఒకవేళ దీని దగ్గర నుంచి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయిందంటే ప్రైస్ మళ్ళీ డ్రాప్ అవుద్ది. అండ్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ వైట్ లైన్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీన్ని మళ్ళీ హోల్డ్ కాకపోతే మళ్ళీ కూడా డౌన్ అవుద్ది. కాబట్టి లెవెల్ టు లెవెల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నేను అనుకుంటున్నాను ఈ డైలీ లెవెల్ని క్రాస్ అవుతే మ్యాక్సిమం ఈ ఎల్లో లైన్ దగ్గరికి వస్తుంది. మ్యాక్స్ మీకు ఏంటంటే టోటల్గా ఈ 3 లెవెల్స్లోనే ప్రైస్ అనేది ఉంటుంది అప్ ట్రెండ్లో ఉంటే. ఈ 3 లెవెల్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. నేను అనుకుంటాను 5 to 10% ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ ఈ లెవెల్కి డ్రాప్ అవుతే ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్స్లో చూసుకున్నట్లయితే కొంతవరకు మేజర్గా ఒక 10% ఏంటంటే డౌన్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది స్టేబుల్ అవుతాయి. ఇది గైస్ అప్డేటు. అండ్ బైనాన్స్ సంబంధించిన ఎక్స్చేంజ్లు బ్యాన్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన సొల్యూషన్ అనేది నేను ప్రీమియం గ్రూప్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏంటంటే తర్వాత బ్యాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్లీ ఏంటంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ అవన్నీ రిమూవ్ అయిన తర్వాత కూడా మీకు ఏ విధంగా ఫండ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తారో దాంట్లో అయితే ఉంటుంది.
కాబట్టి ఏంటంటే మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు ఏంటంటే లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో చెప్తాను. మీకు ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ద్వారా నాకైతే మెసేజ్ చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్ ప్రైజెస్ అనేది చూసుకోండి. మీకు దీంట్లో ఏంటంటే లైఫ్ టైం అయితే సిగ్నల్స్ అయితే ఉంటాయి. మంత్లీ ఏంటంటే 20 to 30 సిగ్నల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే బల్క్ అమౌంట్లో ఉంటే నాకు ఈ బిజినెస్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వీటికి సంబంధించిన ప్రైస్ అని చెక్ చేసుకొని ఈ నెంబర్కి కాల్ అని చేయొచ్చు, లేకుంటే టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇదిగా అప్డేట్. వీడియో అయితే డెప్త్లో ఉన్నది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.